వైసీపీ ఇన్ఛార్జీల ఆరో జాబితా విడుదలైంది. 4 ఎంపీ 6 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను అధిష్టానం ప్రకటించింది. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాస్, నరసాపురం లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అడ్వకేట్ గూడూరు ఉమాబాల, గుంటూరు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్ రెడ్డప్పను ప్రకటించారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సర్నాల తిరుపతిరావు యాదవ్, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కె నాగార్జున రెడ్డి, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుట్టా రేణుక, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్నారాంబాబు, జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కె నారాయణస్వామి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎండి ఖలీల్ను ప్రకటించారు.